భారీ వర్షాల వల్ల లోతట్టు ప్రాంతాల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాగూర్ విజ్ఞప్తి చేశారు. రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాగూర్ గురువారం ఎల్లంపల్లి ప్రాజెక్టును సందర్శించి వరద ఉధృతిని పరిశీలించారు. అధికారులను ఎల్లంపల్లి ప్రాజెక్టుకు చేరుతున్న నీటి మట్టంపై అడిగారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భారీ వర్షాల కారణంగా పైన ఉన్న శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి ఎల్లంపల్లికి దాదాపు 8 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుందని, దీంతో అధికారులు ప్రాజెక్టు 42 గేట్లను ఎత్తి 6,50,000 క్యూసెక్కుల నీటిని కిందకు వదలడంతో గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తుందని తెలిపారు. ఇప్పటికీ ప్రమాదం ఏమీ లేదని, కానీ ఇంకా వరద నీరు ఎక్కువై చేరే అవకాశం ఉన్నందున వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉన్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. విపరీతమైన వర్షాభావంతో గోదావరి ఉప్పొంగుతూ ఉంది. దిగువన ప్రాంతాలను జాగ్రత్త చేస్తూ ఇలా ప్రభుత్వం అందరినీ కూడా హెచ్చరికలు చేయడం జరిగింది. దిగువ ప్రాంతాలు ఉన్న వారందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పి మీ ద్వారా ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నాం. గతంలో కనివిని ఎరగని రీతిలో ఈరోజు అన్ని ప్రాంతాల్లో ఈ రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా గోదావరి వస్తున్నటువంటి వరదని ఎల్లంపల్లి ప్రాజెక్టులో ఉన్నాం. 8,50,000 ఇంట్లో ఉంటే 6,50,000 అవుట్ఫ్లో నీళ్లు బయటికి వదలడం జరుగుతూ ఉంది. దానివల్ల ఈ ప్రాంతంలో సమానంగా బయటికి రాకుండా నీళ్ళను మెయింటైన్ చేసేటువంటి అధికారులను నిజంగా అభినందిస్తాను. ఎక్కడ కూడా ప్రమాద ఘటనలు లేవు. అయినా ముందు జాగ్రత్త చర్యగా నీటికి దగ్గర ఉన్నటువంటి వాళ్ళు ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే 1 గంట ఆగితే 22 TMC కంటే ఎక్కువ బ్రిడ్జ్కి ఓవర్ఫ్లో అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇంకా ఇప్పటికే 40 గేట్లు 42 గేట్లు 62 గేట్లకు గాను 40 గేట్లు ఓపెన్ చేయడం జరిగింది. అవసరం ఉంటే 60 కూడా చేస్తే అప్పుడు అవుట్ఫ్లో పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది.